మరి డబ్బులు ఉంటే ఎలా సినిమా చేస్తుంది నమ్ముకున్నాను. ఆ తమ్ముడు నన్ను డబ్బులు లేని తమ్ముడు తల్లిదండ్రులు పడే కష్టాలు కనపడవు. श्रीमान गॉड डीजल के आदर है అదేవిధంగా మన వైజాగ్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఎందుకంటే ఈ స్టేజ్లో తల్లిదండ్రులు పడే కష్టాలు మనకు తెలియవు. అదేవిధంగా ఈ ఆల్కహాల్ సిగరెట్కి సంబంధించి నిర్వహిస్తూ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ అడిషనల్ డైరెక్టర్. కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనము కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. నా శక్తి మేరకు ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. దృఢమైన నిర్ణయం తీసుకుందాం. Say no to drugs. Okay. ఈ సోషల్ మీడియాని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోండి. లేకపోతే సోషల్ మీడియా ద్వారా జరిగేటువంటి నేరాలకి మీకు తెలియకుండానే మీరు విక్టిమ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే బాధ్యులైనా అవ్వచ్చు. ఈ డ్రగ్స్ మత్తు నుండి కొద్దిగా బయటకు రండి. ఇప్పటి వరకు మీరు డ్రగ్స్ మత్తులో ఉన్నారు. సో దాని నుంచి మీరు బయటకు రావాలి. గాంజా కల్టివేషను, ట్రాన్స్పోర్టేషను, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా గతంలో ఉండేది కాబట్టి దాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం ఒక పెద్ద ఎత్తున ప్రజల్లోకి అవగాహన కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విశాఖపట్నం రేంజ్ సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకుని దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా సంకల్పం తీసుకుని ఈ మాదక ద్రవ్యాల్ని నిర్మూలించాలని, దానిలో భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో గత 14 నెలలుగా ఈ ప్రోగ్రాంని 5 జిల్లాల్లో చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 20,000 ప్రోగ్రామ్స్ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా ఏర్పాటు చేయడం, దాంట్లో దాదాపుగా 9 లక్షల రైతులకు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్తో పాటు పెద్ద ర్యాలీ, సైకిల్ ర్యాలీ కూడా, అభ్యుదయం అనేటువంటి ఒక సైకిల్ ర్యాలీని ఈ పెడల్ ఫర్ డ్రగ్స్ ఫ్రీ ఫ్యూచర్ అనే క్యాంపెయిన్తో మన పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా చేయడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది.